హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. G5లో అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేసిన కాళీధర్ లాపతా సినిమా చూశాను. హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రన్ టైం 1 గంట 39 నిమిషాలు. మనిషి కావాలా మనీ కావాలని అడిగితే మనోళ్ళు చాలామంది మనీకే ఓటేస్తారు. ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇలాంటి సొసైటీకి ఇలాంటి సినిమా చాలా అవసరం. కాళీధర్ లాపతా సినిమా కేడి అనే తమిళ సినిమాకు అఫీషియల్ రీమేక్. ఈ సినిమా చేసినందుకు అభిషేక్ బచ్చన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమా నాకు మోస్తరుగా నచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సుత్తి లేకుండా సూటిగా తెలుసుకుందాం రండి. ఇక సినిమా కథలోకి వెళ్తే కాళీధర్ అలియాస్ అభిషేక్ బచ్చన్ ఒక మిడిల్ ఏజ్డ్ మానసిక రోగి. అతడు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు, లేనివి ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ రోగం ధనవంతులకు వచ్చే రోగం అంట. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడు. తనకిద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉంటారు. కాళీధర్ పీడ విరగడవ్వాలని అతని తమ్ముళ్ళు అతన్ని తోలుకొని కుంభమేళాకి వెళ్తారు. అక్కడ అతన్ని వదిలేస్తారు. తర్వాత అక్కడే నామకే వాస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ అతని అవసరం పడడంతో అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. కాళీధర్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో కలిసినాడు, ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, తను తిరిగి తన ఇంటికి వెళ్ళినాడా, ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా. ఈ సినిమాలో హైలైట్ విషయాల గురించి చెప్పాలంటే ఇది ఒక హార్ట్ టచింగ్ సినిమా. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసినందుకు డైరెక్టర్ మధుమితను మెచ్చుకోవాలి. అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ టెరిఫిక్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా. ఆయన్ను అప్రిషియేట్ చేయొచ్చు. యాక్టింగ్లో మరో మెట్టెక్కేసినాడు. ఎమోషన్ సీన్స్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఎక్కడ అతిగా యాక్టింగ్ చేయలేదు. ఆ క్యారెక్టర్లో దూరిపోయినాడు. 8 ఏళ్ళ అనాథ అయిన బల్లుగా యాక్ట్ చేసిన దైవిక్ బఘేలా యాక్టివ్గా చలాకీగా చేశాడు. మన పిల్లోడు మన పక్కింటి పిల్లోడు ఉన్నట్లు యాక్ట్ చేసినాడు. అతని యాక్టింగ్ న్యాచురల్గా రియలిస్టిక్గా చాలా దగ్గరగా ఉంది. ఫ్రెండ్షిప్కు ఏజ్ బ్యారియర్స్ ఏమీ ఉండవని చూపించినారు. మన అనేవాళ్ళు అందరున్న కాళీధర్ను దూరం పెట్టడం, ఒంటరిగా దిక్కు దివానా లేకుండా బతికేది చూపించినప్పుడు మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అభిషేక్ బచ్చన్కు మరియు పిల్లవాడు బఘేలాకు మధ్యలో సీన్స్ హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అన్నీ పోయినా హోప్తో బతకాలనేది ఈ సినిమాలో చూపించాడు. సినిమా ఎక్కడ కూడా పెద్దగా బోర్ కొట్టినట్టు అనిపించదు. కాకపోతే కాస్త స్లోగా నడుస్తుంటుంది. సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేదు. ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యే సీన్లు సరిగా లేవు. దైవికను స్కూల్లో వదిలిపెట్టే సీన్లో డెప్త్ లేదు. జీషాన్ అయ్యో యొక్క క్యారెక్టర్ను పెంచుంటే బాగుండేది. నమ్రత కౌర్ చిన్న రోల్ అయినా మెరిశారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.